నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వైట్ రైస్, బగారా రైస్, కలర్ రైస్ ఇంకా వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1/2 కిలో చికెన్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమోటోలు, అల్లం కొద్దిగా, 15 to 20 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 4 to 5 స్పూన్స్ వంట నూనె. ఇప్పుడు చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ఒక పాత్రలో శుభ్రంగా కడిగిన చికెన్ పీసెస్ వేసుకోండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు, కొద్దిగా వాటర్ వేసి అంతా కలిసేలా కలయబెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ని ఉడికించుకోండి. చికెన్ ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొబ్బరి పొడి, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అలాగే సాల్ట్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలయబెట్టి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, చికెన్ ఉడికింది, పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయల్లో ఉండే నీరు బయటకు వచ్చి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు మెత్తగా అయినవి. ఇప్పుడు కరివేపాకు వేసి కలయబెట్టుకోండి. తర్వాత కట్ చేసుకున్న టమోటో ముక్కలు వేసి అంతా కలిసేలా కలయబెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి టమోటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి కలయబెట్టి మళ్ళీ మూత పెట్టి టమోటోలను ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలయబెట్టుకోండి. చూడండి, టమోటా ముక్కలు ఉడికి మెత్తగా అయినవి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి. అలాగే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి కడాయిలో వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా బాగా కలయబెట్టుకోండి. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చే వరకు మసాలాని ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయి పైకి వచ్చింది. ఇప్పుడు అంతా ఒకసారి కలయబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ పీసెస్ని వాటర్తో సహా కడాయిలో వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలా కలయబెట్టుకోండి. నేను గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలా కలయబెట్టుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. అలాగే చికెన్ పీసెస్కి కూడా మసాలా బాగా పట్టింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలయబెట్టుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.